గురువుగారు, సాధారణంగా శివుడిని పూజించే ఈ కార్తీక పౌర్ణమి రోజున విష్ణు దేవాలయాలలో కార్తీక దీపోత్సవం నిర్వహించడానికి కారణం ఏమిటి? కార్తీక మాసం హరిహరాత్మకమని నేను మొదటి నుంచి మనవి చేస్తున్నాను. హరి హర చక్కటి పేర్లమ్మా. హరుడు హరి ఇద్దరూ ఒకే రకమైనటువంటి అర్థాలు ఇచ్చేటువంటి వాళ్ళు. హరించేవాడు అని రెండు పదాలకు అర్థం. హరి అన్నా హరించేవాడు, హరుడు అన్నా హరించేవాడు. ఎంత ఎంత చక్కగా ఉందో చూడండి, దగ్గర పోలికలు. ఏమి హరిస్తాడు? మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని హరించేస్తారు. కాబట్టి ఇద్దరూ వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే అని మన సంప్రదాయం చెప్పటానికి అంత చక్కటి పదాలని సృష్టించారు. హరి అన్నారు, హరుడు అన్నారు. ఇద్దరు కూడా హరించేటువంటి స్వభావం కలిగిన వారు. మరి ఈ హరిహరాత్మకుడైనటువంటి ఆ దేవదేవుడికి శివాలయంలోనూ ఈ కార్తీక పౌర్ణమి ఉత్సవాలు చేస్తాము, మరి విష్ణువాలయంలోనూ కూడా చేస్తారు. పేరు మార్పు ఉండొచ్చు, పేరు మార్పు కింద చేయవచ్చు, కానీ అవ్వ పేరు ముసలమ్మ అంటే ఆవిడ ముసలిది అని చెప్పడానికి అవ్వ అన్న ఒకరే, ముసలమ్మ అన్న ఒకరే. అక్కడ విష్ణువుకి నువ్వు పూజ చేసిన, శివుడికి పూజ చేసిన ఒకే దైవానికి చేసినట్లే. వామదేవుడు వాసుదేవుడు, వామదేవుడు అనంటే శివుడు, వాసుదేవుడు విష్ణుమూర్తి. అప్పయ్య దీక్షితుల వారని చెప్పి ఒక గొప్ప మహాకవి చెప్పాడు చాలా చమత్కారంగా. పేర్లల్లోనే ఇద్దరి మధ్య తేడా ఉంది. ఆయన్నేమో వామదేవుడు అంటున్నారు, ఈయన్నేమో వాసుదేవుడు అంటున్నారు. సుమభేదమే కానీ ఫలభేదము లేదు అన్నాడు. ఎంత అంతర్లీనంగా ఎంత గొప్ప సందేశం ఇచ్చాడో అప్పయ్య దీక్షితుల వారు. సుమభేదం, వాసుదేవుల్లో సు ఉంది, వామదేవుల్లో మా ఉంది. ఆ రెండే అక్షరాలు తేడా, మిగతా అక్షరాలన్నీ రెండింటిలోనూ సమానమే. వాసుదేవ వామదేవ, సు మా. సుమభేదం అంటే ఇక్కడ చమత్కారంగా ఆయన చెప్పింది ఏంటంటే, పువ్వుల తేడా ఉంది, పళ్ళ తేడా లేదు. అంటే ఫలితాన్ని ఇచ్చే పద్ధతిలో మాత్రం ఇద్దరూ ఒకటే, పేర్లల్లో మాత్రం అక్కడ సు ఉంది, ఇక్కడ మా ఉంది అని ఆయన చమత్కారం చెప్పారు. కాబట్టి పేర్లు మాత్రమే మార్పు. కాబట్టి ఇక్కడ శివాలయంలో ఎటువంటి ఉత్సవం జరిపిస్తామో విష్ణువాలయంలో కూడా పేరు మార్పుతోటి అదే ఉత్సవాలు జరిపిస్తారు. ఇది హరిహరాత్మకమైనటువంటి ఈ కార్తీక మాసం యొక్క ప్రత్యేకత. కనుక శివ విష్ణు భేదాలు ఎవ్వరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంచకూడదు. శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే. ఇది సంప్రదాయం, మన సనాతన ధర్మం. ప్రతి నిమిషం మనందరికీ చేస్తున్నటువంటి హెచ్చరిక. ఇద్దరి మధ్య అభేదాన్ని పాటించండి, ఇద్దరూ ఒక్కటే అని మరీ నొక్కి వక్కాణించేటువంటి పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం. ఈ దృష్టిలో పెట్టుకొని మనం విష్ణువాలయంలో ఉన్నటువంటి కార్తీక పౌర్ణమి ఉత్సవాలకి వెళ్ళాలి, శివాలయాల్లో జరుగుతున్నటువంటి ఉత్సవాలకి వెళ్ళాలి. ఇద్దరి మధ్య భేదాన్ని మనం ఎంచకుండా ఉంచదము గాక.